ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్న అమ్మాయి ప్రియాంక సింగ్. ఈమె ఒకప్పుడు మిస్ మీరట్గా రాణించింది. వాళ్ళ జిల్లాలోనే చాలా పెద్ద పేరును కూడా సంపాదించుకుంది. ఈమె చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి గురించి నిజం తెలిసాక మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఇన్సిడెంట్ పూర్తిగా వినే ముందు మీకు నా రిక్వెస్ట్, ఒకవేళ మీ వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ గనుక ఉన్నట్లయితే ఈ వీడియోని చూడకండి. నవంబర్ 10, 2008 ఉత్తరప్రదేశ్లోని మీరట్ అనే ఊర్లో ఉంటున్న మంజులత కంటిన్యూస్లీ ఆమె యొక్క సిస్టర్కి కాల్స్ చేస్తూనే ఉంది ఈవినింగ్ టైంలో. కానీ వాళ్ళ సిస్టర్ ఈమె కాల్స్ని లిఫ్ట్ చేయట్లేదు. ఈమె పేరు సంతోషిదేవి. ఆమె ఏజ్ 62 సంవత్సరాలు. మంజులత గారు తన సిస్టర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో సంతోషిదేవి వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేస్తుంది. ఆయన పేరు ప్రేమ్వీర్ సింగ్. మంజులత గారి సిస్టర్ సంతోషిదేవి గారు మంజులత గారు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ రింగ్ అవుతుందే గానీ లిఫ్ట్ మాత్రం చేయట్లేదు. అయితే మంజులత గారు సంతోషిదేవి గారి భర్త అయిన ప్రేమ్వీర్ సింగ్ కి కాల్ చేసింది. బట్ ఆయన ఫోన్ కూడా రింగ్ అవుతుందే గానీ లిఫ్ట్ మాత్రం చేయట్లేదు. ఇలా వాళ్ళిద్దరి దగ్గర నుండి ఏ రెస్పాండ్ లేదు. నెక్స్ట్ డే అంటే 11 నవంబర్ 2008 మార్నింగ్ 6 గంటల నుండి మళ్ళీ వాళ్ళిద్దరికి కాల్స్ చేయడం మొదలుపెట్టింది మంజులత. మళ్ళీ అదే రిపీట్ అయింది. వాళ్ళిద్దరి దగ్గర నుండి ఏ రెస్పాండ్ లేకపోవడంతో మంజులత నిర్ణయించుకుంటుంది, నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి తెలుసుకుంటాను. నేను నైట్ నుండి కాల్ చేస్తున్నా కూడా అసలు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు. మంజులత సిస్టర్ సంతోషిదేవి మీరట్లోని ప్రేమ్ ప్రయాగ్ కాలనీలో ఉంటుంది. ఆమె కొడుకు పెళ్లి నెక్స్ట్ మంత్ ఉంది, అంటే డిసెంబర్ 2008. ఈ పెళ్లి ముచ్చట్లు మాట్లాడడానికి మంజులత గారు సంతోషిదేవికి కాల్స్ చేస్తుంది, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో అని. 11 నవంబర్ మధ్యాహ్నం సమయంలో మంజులత గారు హడావిడిగా మీరట్లోని ప్రేమ్ ప్రయాగ్ చేరుకున్నారు. సంతోషిదేవి గారి ఇంటికి చేరుకోగానే తన ఇంటి ముందు మెయిన్ డోర్ కి లాక్ చేసి ఉంది. లాక్ ని చూసి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్లారేమో అనుకుంది. కానీ నైట్ నుండి నేను ఎన్ని కాల్స్ చేసినా రెస్పాండ్ కాకపోవడానికి కారణం ఏంటి అని అనుకుంది. సంతోషిదేవి వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళ టెర్రస్ పైన కట్టేసి ఉంచారు. డాగ్ ని అలా టెర్రస్ పైన చూసిన మంజులత గారు ఇది అస్సలు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే కుక్కని వదిలేసి వెళ్లడం మంజులత గారికి కొంచెం డౌట్ అనిపించింది. ఎందుకంటే అసలే అది చలికాలం, కుక్కని అలా మేడపైన ఎందుకు వదిలేసి పెడతారు అనుకుంది. ఎనీ టైం కుక్కని కిందనే కట్టి పడేసే వాళ్ళు. మంజులత గారు వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషిదేవికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఫస్ట్ వాళ్ళకి కాల్ చేస్తుంది. అందులో చిన్న అమ్మాయికి కాల్ కలవదు. మంజులత గారు సంతోషిదేవి గారి అబ్బాయికి పెళ్లి అయిన తన పెద్ద కూతురికి కాల్ చేసి మాట్లాడుతుంది. కానీ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడడం టైం కుదరలేదు. ఈ అట్మాస్ఫియర్ చాలా భయంకరమైనది. మంజులత గారు పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదని చెప్పారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా హస్బెండ్ అండ్ వైఫ్ బయటికి వెళ్తే పక్కింటి వాళ్ళకి చెప్పి వెళ్లేవారు, మా ఇంటి వైపు చూడండి, మా డాగ్ ని కూడా చూడండి అని. కానీ అలా ఏం జరగలేదు. ఇంకా సాయంత్రం నుండి పక్కింటి వాళ్ళిద్దరిని అసలు చూడను కూడా చూడలేదు. మంజులత గారి టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. మనసు ఆగలేక కిటికీలోంచి చూస్తుంది. ఇంట్లోని అన్ని లైట్స్ ఆన్ ఉండడంతో మంజులతకి ఇంకా డౌట్ వచ్చింది. ఇంట్లోని అన్ని లైట్స్ ఆన్ చేసి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. మంజులతకి ఇక్కడే ఏదో కొడుతుంది. మంజులత గారు పక్కింటి వాళ్ళకు చెప్పి డోర్లు పగలకొట్టి చూడగానే మంజులత గారు ఇంకా సంతోషిదేవి గారి పక్కింటి వాళ్ళు అక్కడున్న దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురవుతారు. లోపల హస్బెండ్ అండ్ వైఫ్ చనిపోయి ఉంటారు. వైఫ్ బాడీ బెడ్ మీద ఉంటుంది, హస్బెండ్ బాడీ కింద పడి ఉంటుంది. మంజులత గారు ఇదంతా చూసి పోలీసులకు కాల్ చేస్తారు. పోలీసులు ఇల్లంతా తనిఖీ చేస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఇంట్లోని వస్తువులు చిల్లా చిదరగా పడి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులకి ఇదేదో దొంగల ముఠాల పని అయి ఉంటుంది అనుకున్నారు. ఇంట్లోని బీరువా డోర్లు తెరిచి ఉన్నాయి. సంతోషిదేవి గారి వేలికి ఉన్న ఉంగరం ఎవరో బలవంతంగా లాక్కున్నట్టు ఆనవాలున్నాయి. ఉంగరం ఉన్న వేలు కూడా కట్ అయిపోయింది. పోలీసులు వాళ్ళు ఫాస్ట్ గా ఫారెన్సిక్ టీమ్ ని పిలిచారు. ఇద్దరి బాడీలని చెక్ చేస్తే వాళ్ళిద్దరి చేతిలో 2 వెంట్రుకలు కనిపిస్తాయి. ఒక వెంట్రుక చిన్నది, మరొకటి పెద్దది. పోలీసులకి అనిపిస్తుంది ఒకటి మేల్ దై ఉండొచ్చు, ఇంకొకటి ఫీమేల్ దై ఉండొచ్చు అని. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు. 2 బాడీలని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్ లో ఇదొక దొంగల ముఠాల మోటివ్ అయి ఉండొచ్చు అని జరుగుతున్న అట్మాస్ఫియర్ ని చూసి అనుకుంటారు. కానీ పోలీసులు దీని గురించి లోతుగా వెళ్లిన కొద్దీ ఇది ఓన్లీ దొంగల పనేనా లేక వేరే మ్యాటర్ ఏమైనా ఉందా అనిపిస్తుంది. ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఇద్దరి హత్య 1 గంట మధ్యలోనే జరిగింది. అంటే ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో వాళ్ళే అయి ఉంటారు అని పోలీసులు అనుకున్నారు. పోలీసులు ఇంటిని మళ్లీ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంటి టెర్రస్ ని, కిటికీలని, డోర్లని అన్నింటినీ చూస్తే ఎవ్వరూ ఫోర్స్ఫుల్ గా ఇంట్లోకి ఎంట్రీ అయినట్టు ఆనవాళ్ళు కూడా కనిపించవు. అంటే డోర్లు పగలగొట్టి కిటికీలను ధ్వంసం చేసినట్టు ఏ యాక్టివిటీస్ లేవు. ఒకవేళ ఎవరైనా దొంగ వస్తే మెయిన్ డోర్ నుండి ఎంట్రీ అవ్వదు అని పోలీసులకు అనిపిస్తుంది. పోలీసులు వాళ్ళ కొడుకును పిలిచి అడుగుతారు, మీ ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు మిస్ అయ్యాయా చూసుకో అని. ఎందుకంటే ఈ ఇంటి సంగతి అతనికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒక దాంట్లో 50,000 రూపాయలు, కొంత బంగారం, ఇంకా దాంతో పాటు ప్రేమ్వీర్ సింగ్ గారు ఎఫ్డీలు చేసిన 6 నుండి 7 లక్షల వరకు ఉంటుంది. ఈలోపు బాడీలని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు జరుపుతారు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది, దహన సంస్కారాల్లో ఒక్క మనిషిని వదిలేసి చుట్టాలు, బంధువులు, ఇంటి పక్క వాళ్ళు అందరూ వచ్చారు. పెళ్లైన వారి పెద్ద కూతురు కూడా వచ్చింది. కానీ వారి చిన్న కూతురు అయిన ప్రియాంక సింగ్ ఇంకా అక్కడికి చేరుకోలేదు. ఆమె కాంటాక్ట్ కూడా లేదు. దాంతో పోలీసుల దృష్టిని కొద్దిగా ప్రియాంక సింగ్ వైపు తీసుకెళ్లింది. పోలీసులు ప్రియాంక నంబర్ తీసుకుని సిడిఆర్ తీస్తారు. సిడిఆర్ లో తెలుస్తుంది ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీకి తక్కువ ఫోన్ కాల్స్ చేసేది. ప్రియాంక సింగ్ ఫోన్ నంబర్
నవంబర్ 10 తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఆమె నంబర్ ఆన్లోనే లేదు. ఈ విషయం పోలీసులకి పెద్ద ప్రాబ్లం అయింది. ప్రియాంక సింగ్ ని కాంటాక్ట్ ఎలా అవ్వాలో సమస్యగా మారింది. కొంత సమయం తర్వాత ప్రియాంక సింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడుంది అని తన లైవ్ లొకేషన్ ట్రాస్ చేస్తే ప్రియాంక ఈ ఇన్సిడెంట్ సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్టు చూపిస్తుంది. ష్యూరిటీ కోసం దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు.